నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ బాగా తగ్గిపోయింది కదండి. అక్కడక్కడ టవర్స్ దగ్గర చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో ఉన్న వాటర్ కూడా క్లియర్ చేస్తున్నారండి. అది ఏ విధంగా చేస్తున్నారనేది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడైతే ఒక ఇంజిన్ అయితే రెడీ అవుతుందండి. ఆ ఇంజిన్ రన్నింగ్లో ఉంది. ఆ ఇంజిన్ తోటి స్టార్ట్ చేశారు. మొన్న 2 రోజుల వరకు అయితే ఇక్కడ ఇంజిన్ వర్క్ చేయలేదండి. ఎందుకంటే వాటర్ అంతా క్లియర్ అయిపోయింది అనుకున్నారు. ఆ మిగతా వాటర్ కూడా చేయాలని ఇప్పుడు ఈరోజు దీన్ని స్టార్ట్ చేశారండి. అది ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు దగ్గరికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీళ్ళు మొత్తం ఆ విధంగా తగ్గిపోయినాయండి. ఆ కనపడే నేలంతా కూడా ఈ ఎండ ఇదే విధంగా ఉంటే ఒక 4 రోజుల్లో ఇదంతా గట్టిగా ఎండకి ఇదంతా బురద గిరద అంతా తగ్గిపోయి నేలంతా గట్టిపడిపోయేది. ఇప్పటికే వాహనాలు మన ప్రొక్లైన్లు ఇవైతే తిరుగుతాయి. లోపల ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళి అక్కడ ఫస్ట్ బ్లాక్లో అయితే పెట్టారండి. ఆ ఫస్ట్ బ్లాక్లో అవతల ఉన్న వాటర్ని అవతలకి పంపింగ్ చేస్తున్నాయి. అది ఏ విధంగా చేస్తున్నాయి అనేది మీకు దగ్గరికి వెళ్ళి అయితే వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్లోకి ట్రాక్టర్ని తీసుకొచ్చారండి. మీరు దాన్ని చూడాలనుకుంటే కొంచెం ముందు వెళ్తానండి, కొద్దిగా ఎదురుకి వెళ్ళి చూపిస్తాను. ఈలోగా ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదండి. ఆ నీళ్ళ దగ్గర చిన్న చిన్న చేపలు పైకి ఎగురుతున్నాయి. అవి చూపిస్తాను మీకు ఒకసారి. ట్యాప్ ఫౌండేషన్ మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఇదిగోండి, సువల మధ్యలో ఎగిరి ఈ చేపలన్నీ ఇట్టగా నీళ్ళకి లేక అన్నీ ఆక్సిజన్ లేక ఇదైపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఈ విధంగా ఎగురుతున్నాయండి చేపలన్నీ పైకి. చేపలు నీళ్ళకి ఎదురెక్కుతాయి అన్నమాట. నీళ్ళు వస్తున్నాయి కదా, ఎగిరి కిందనున్న చేప అంతా కూడా పైకి వెళ్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఉంది ఇక్కడ పొజిషన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చేపలేనండి. వేల సంఖ్యలో ఉన్నాయి. కనపడే చిన్న చిన్న చేపలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి, ఇవ్వండి ఫ్రెండ్స్. చేయబడితే చేతులకు ఎవరుతున్నాయండి. ఇవ్వండి, కవర్ మీద 2 పడ్డాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. ఈ విధంగా లోపల చాలా గట్టిగా ఉందండి. ఇదైతే సిమెంట్ కాంక్రీట్ దిమ్మ అయితే. ఇదిగోండి, ట్రాక్టర్ అక్కడ నీళ్లు పంప్ చేస్తుంది.
ఇది పారండి, ఇక్కడ దారి చేసుకున్నారు బురదంతా. కింద గచ్చు మాత్రం తేటగా ఉందండి, చాలా గట్టిగా బలంగా దృఢంగా అయితే ఉంది. యువతల పక్క ఉన్న నీళ్ళని క్లియర్ చేసుకోవడానికి యువతల పక్క ఉన్న వాటర్ అంతా క్లియర్ చేసుకోవడానికి ఈ నీళ్ళన్నిటిని ఈ మోటార్ ఇంజిన్ సహాయంతో ట్రాక్టర్ తోటి అటువైపు తోడేస్తున్నారండి. అటువైపు నుంచి ఆ గుంటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నీళ్ళని పైకి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కాంక్రీట్ అయితే చాలా గట్టిగా ఉందండి, బలంగా ఉంది, చెక్కు చెదరకుండా ఉందన్నమాట. మొత్తానికైతే ఇక్కడ లోపల ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇటు నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట నీళ్ళు. ప్రస్తుతానికైతే ఈ విధంగా జరుగుతుందండి ఇక్కడ వర్క్. ఈ కొంచెం నీళ్ళు కూడా తగ్గిపోతే కనుక ఇంకా ఫ్రీగా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఇది చూడండి, బాగా ఒడ్డుకొచ్చేసింది. ఒక చేపనైతే బతికిచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదీ కూడా ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏంటనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. మీరు చేయవలసింది ఏంటంటే కాస్త సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి చాలు. ఇక మొత్తం నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి చూపిస్తూనే ఉంటాను. దారి తప్పిందండి, దాని కొంచెం లోపల వెళ్ళిపోయింది. ఇది కూడా, దీన్ని కూడా పంపించేస్తా.
ఇది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మీకు వీడియో చేసి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.